ఆదికాండం 49వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా యాకోబు తన జీవిత చరమాంకంలో తన 12 మంది కుమారులను పిలిపించి వారి భవిష్యత్తు గురించి చెప్పిన ప్రవచనాత్మక ఆశీర్వాదాలు మరియు ఆయన మరణం గురించి వివరిస్తుంది. కుమారుల ఆశీర్వాదాలు మరియు ప్రవచనాలు. రూబేను జ్యేష్ఠుడే అయినప్పటికీ స్థిరత్వం లేని ప్రవర్తన వల్ల తన ప్రథమ హక్కును కోల్పోతాడు. షిమ్యోను, లేవి వారి క్రోధము, హింసాత్మక చర్యల వల్ల ఇజ్రాయేలులో విడిపోతారని ప్రవచిస్తాడు. యూదా నాయకత్వ బాధ్యత లభిస్తుంది, సింహాసన దండము యూదా వద్ద నుండి తొలగిపోదు అని చెప్తాడు. ఇది యేసుక్రీస్తు జననానికి ప్రవచనం. యోసేపు అధికంగా ఆశీర్వదించబడిన ఫలభరితమైన కొమ్మగా, దేవుని కృప పొందినవాడిగా వర్ణించబడతాడు. మిగిలిన కుమారులు జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, బెన్యామీను అందరికీ వారి వారి భవిష్యత్తు స్వభావాలు, ప్రాంతాలను బట్టి తగిన ఆశీర్వాదాలు ఇస్తాడు. యాకోబు చివరి కోరిక తాను మరణించిన తర్వాత ఐగుప్తులో కాకుండా కనాను దేశంలోని మక్పేలా గుహ అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా, లేయాలను సమాధి చేసిన చోట తనను సమాధి చేయాలని కోరతాడు. యాకోబు మరణం. ఆశీర్వాదాలు పూర్తయ్యాక యాకోబు తన కాళ్ళు మంచం మీదికి చేర్చుకుని ప్రాణం విడిచి తన పితరుల వద్దకు చేరుకుంటాడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. 12 గోత్రాల ఆవిర్భావం. యాకోబు 12 మంది కుమారులకు ఇచ్చిన ఈ దీవెనలే భవిష్యత్తులో ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాలకు పునాదిగా మారాయి. మెస్సియా ప్రవచనం. యూదా ధ్వజం. షిలోహు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వచ్చే వరకు యూదా రాజదండం నిలిచి ఉంటుందని చెప్పడం బైబిల్లో అత్యంత కీలకమైన ప్రవచనాల్లో ఒకటి. మాటల ప్రభావం. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, హెచ్చరికలు పిల్లల భవిష్యత్తుపై ఎంతటి ప్రభావం చూపుతాయో అర్థమవుతుంది. పాపపు పర్యవసానాలు. రూబేను, షిమ్యోను, లేవీల జీవితాలు క్షణికావేశం, తప్పు నిర్ణయాలు భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తాయో హెచ్చరిస్తున్నాయి. పవిత్రమైన పెంపకం. శోధనలు, కష్టాలు ఎదురైనా నీతిగా బ్రతికిన యోసేపుకు లభించిన ఆశీర్వాదాలు దేవుడు నమ్మకమైన వారిని తప్పక హెచ్చిస్తాడని నిరూపిస్తాయి. పరలోక నిరీక్షణ. యాకోబు తన ప్రాణం విడుస్తూ కూడా దేవుని రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉండడం ఆయనకున్న ఆధ్యాత్మిక నిరీక్షణను తెలుపుతుంది. అధ్యాయం యొక్క ముగింపు. యాకోబు తన 12 మంది కుమారుల భవిష్యత్తును ప్రవచనాత్మకంగా ఆశీర్వదించి దేవుని వాగ్దాన భూమిపై నమ్మకంతో ప్రాణం విడిచిన అధ్యాయం ఇది.